ఈరోజు వాక్య వర్తమాన ధ్యానాంశం ఛాయా నిజస్వరూపము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయుట అసాధ్యము. క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడును. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అను సత్యమును ఇలాగూ తెలియచేయుచున్నాడు. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు ఛాయగలిదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగచేయనేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించి వారొక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షి పాపజ్ఞప్తికను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపముల జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 1-3 వచనాల్లో చూస్తాం. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యోహాను 1:35. బాప్తిసమిచ్చి యోహాను ధర్మశాస్త్ర కాలమందు జీవించెను, బలులర్పించుట అమలులో ఉండినను దేవుని గొర్రెపిల్లగా క్రీస్తును పరిచయము చేసెను. అప్పటి వరకు అతనితో ఉండిన ఇద్దరు శిష్యులు క్రీస్తు వెంట వెళ్ళిరి. నేడును యూదులు ఆత్మీయ అంధత్వములో ఉన్నారు. యేసుక్రీస్తును గూర్చిన ప్రవక్తయగు యెషయా ఎక్కువగా ప్రవచించెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడిన అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండనట్లు అతడు నోరు తెరవలేదు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం. ఇది క్రీస్తు జీవితములో అక్షరములా నెరవేరును. అతడు వదకు తేబడిన గొర్రెపిల్ల అనునది క్రీస్తు పొందబోవు శిలువ మరణమునకు నీడగా ఉన్నది. పాత నిబంధన కాలమందు చెప్పబడిన సమస్తము ఛాయగా ఉన్నది. క్రొత్త నిబంధన కాలమందు జరుగుచున్న సమస్తము నిజస్వరూపముగా ఉన్నది. విశ్రాంతి దినము కన్నా విశ్రాంతి కలిగిండుటను ఎన్నుకునేదము గదక ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించమని వాగ్దానము ఇంకా నిలిచిన్నది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనములో చూడగలుగుతున్నాం. దేవుడి దినవాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.